అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మనుషులు ఎవరైనా ఇటువంటి పరుష పదజాలం వేరే పార్టీల నుంచి వాడినట్లుగా నాకైతే గుర్తులేదు. వాడి ఉంటే మీరు అంటే వాళ్ళు ఎవరైనా చెబితే నేను సరి చేసుకుంటాను. గవర్నమెంట్ మారిన తర్వాత మీకు గుర్తుంటే 2021 సెప్టెంబర్లో అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడో ఒక మీటింగ్లో అయ్యన్న పాత్రుడు గారు ఒక పరుషమైనటువంటి మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏదో మాట్లాడితే ఇమీడియట్గా సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. ఎవరో జోగి రమేష్ గారు జనాన్ని వేసుకుని ఆయన ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. సరే వాళ్ళు ఏదో రెసిస్ట్ చేశారు, మొత్తానికి అటు ఇటు పడదోసుకున్నారు, కాసేపు ఘర్షణ జరిగింది, వెళ్ళిపోయిన తర్వాత అసెంబ్లీలో జోగి రమేష్ అన్న శభాష్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనటం, ఆ తర్వాత ఆయన్ని మంత్రిని చేయటం జనానికి అర్థమైపోయింది. ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషిస్తారో, మనకి మంత్రి పదవిలో లేకపోతే ఇంకొకటో ఇస్తారో అనేది వాళ్ళ మనుషులకు కూడా అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఎవరి నోటికి అడ్డుపొద్దు లేకుండానే మాట్లాడేవాళ్ళు, మనకు గుర్తుందే ఉంటుంది. దీని తర్వాత అక్టోబర్లో అనుకుంటా, నెల రోజుల తేడాతోనే అక్టోబర్లో పట్టాభి అధికార ప్రతినిధిగా ఉండేవాడు. పట్టాభి ఒక రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పి మాట్లాడితే పొద్దున మాట్లాడాడు, సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళి కర్రలు, గొడ్డళ్ళు, గడ్డపారలు, సుత్తులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. సరే, అక్కడ పోలీసులు ఉన్నా లేనట్లే ఉన్నారు, ఇవన్నీ మామూలే, దాని గురించి పెద్ద చర్చ అనవసరం. దాని మీద చిన్న చిన్న కేసులు పెట్టారు, అదంతా అయిపోయింది. మళ్ళా ఈ తర్వాత 2-3 సంవత్సరాలు కూడా కొంచెం మాటలు అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో వైలెన్స్ అయితే జరగల. మళ్ళా 23 ఫిబ్రవరిలో మీకు గుర్తుంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అదే రోజున పట్టాభిని ఎత్తుకెళ్ళడం, తీసుకెళ్ళి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు తీసేసి ఈ మొహానికి ముసుగులు కప్పి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు కాదు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి విపరీతంగా కొట్టి దాదాపు సావు బతుకుల మధ్య దాకా కొట్టి వదిలేసిపోయారు. మళ్ళీ అతన్ని తీసుకొచ్చి అదే ఎస్ఐలు, అదే ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చి ఎక్కడో విజయవాడ ఊరు బయట వదిలేసి ఇంటికి పోవాలన్నారు. పట్టాభి ఇంటి మీద 3 సార్లు దాడి జరిగింది. అది అప్పుడు జరిగినటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు ఏదో ఒక కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ అబ్జెక్షనబుల్గా ఉందని చెప్పి ఒక ఫ్లెక్సీని పీకేంచడానికి వెళ్తా అంటే మధ్యలో ఎవరో అడ్డుకున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది, అక్కడ ఎవరు ప్రొవోక్ చేయలే ఆయన్ని. కొంత ఆయన కారుకి అడ్డం పడినట్టున్నారు, పూర్తిగా ముందర ఏముందో కనపట్టలేదు. పోలీస్ ఆయన ఉన్నాడు, ఉండండి సార్ మేము పంపిస్తాం క్లియర్ చేస్తున్నాం సార్ అంటా ఉన్నాడు. ఈయన ఒక బిగ్ టీవీ వాళ్ళ గొట్టం ఒకటి కనపడితే ఈయన సడన్గా కారులో ఉన్న మనిషి కిటికీలోంచి బయటకు పెట్టి ఆ గొట్టంలో నోరు పెట్టి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆడమ్మ మొగుడు వస్తాడో రమ్మనండి, డామ్ డూమ్ లకారాలతో సహా వేరే వాళ్ళని లేండి, చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో అనలేదు అనుకుంటా, కానీ నాకు గుర్తున్నంత వరకు ఆ బ్యానర్ కాడికే పోతున్నాడు ఈయన. ఇంకా ఎదురుగా బ్యానర్ ఏమి లేదు. వెళ్తా అంటే ఎవరో అడ్డుకున్నారు. మొత్తానికి ఆయన తలకాయ బయట పెట్టి చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత ఆ లోపల నుంచి కూడా ఎవరో వీడియో తీసి, వాళ్ళ మనుషులే వీడియో తీసి మరీ బయటికి పంపించారు ఎంత తిట్టాడు అని. సాయంత్రానికి వాళ్ళ ఇంటి మీద అటాక్.
మర్నాడు జోగి రమేష్ గారు ఇంకొకటి ఏదో అన్నాడు, వాళ్ళింటి మీద అటాక్. ఇది జరిగినటువంటి నేపథ్యం. మన అందరం ఒకసారి మనకేమి ఒక పార్టీకి కొమ్ముగాయాలనో లేకపోతే ఒకళ్ళని సమర్థించకపోవడం మన ఉద్దేశం కాదు. ఇది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే నోరు పారేసుకుని అబ్యూజివ్ మాటలు, బూతు మాటలు తిడితే, బూతు మాటలు హింస కిందకి రావు. మీరు ఎంత పెద్ద బూత్ అయినా తిట్టండి, అది హింస కిందకి రాదు. నోటి దురుసు, వాచాలత్వం వీటి కిందకే వస్తుంది తప్ప అది హింస కిందకి రాదు. నువ్వు ఒక మాట అంటే నేను వచ్చి తంతాను అనేది సమాధానం కాదు. నేను చెప్పేది అది. నీతి శాస్త్రం ప్రకారం కానివ్వండి, మొరాలిటీ ప్రకారం కానివ్వండి, ఫిలసాఫికల్లీ కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, ఈ రెండు సమానం కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా ఇట్లా నోరు పారేసుకున్నప్పుడు, ఇవన్నీ పొలిటికల్ పార్టీలు మీ అందరికీ తెలిసిన విషయమే, నోరు పారేసుకున్నప్పుడు ఇంత నోరు పారేసుకుని మీ మీద మాట్లాడదంటే మీరు ఏమి చేతగాని మనుషుల్లాగా ఉన్నారు, మీ పార్టీ చేతగాని, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి ఈ క్యాడరు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు విపరీతమైన అసహనానికి గురయ్యి ఒత్తిడి చేయటం కూడా సహజం.